చావా మూవీ హిందీలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. నేను కూడా చావా మూవీ చూసా, చాలా బాగుంది. ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా చావా. సో హిందీ వర్షన్లో రిలీజ్ అయ్యి దుమ్ము దులిపేసింది. రీసెంట్గా ఒక 2 days బ్యాక్ నుండి తెలుగులో కూడా మంచి కలెక్షన్లు అయితే వస్తున్నాయి. తెలుగులో కూడా హిట్ టాక్ అందుకుంది. సో ఇక్కడ ఒక వింత జరిగింది ఏంటంటే, అప్పుడు ఉన్న మొఘలులు మరాఠాలతో గొడవపడి మరాఠాలతో యుద్ధం చేసి ఎవరైతే మరాఠా సైన్యంతో వాళ్ళని చంపి వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని గుప్త నిధులను తీసుకొని పోయి మధ్యప్రదేశ్లోని జహీర్పూరాలోని ఆసిఫ్ ఘాట్ ప్లేస్లో భద్రపరిచినట్టు మనకి చావా మూవీలో చూపించారు. ఆ మొఘలులు ఆ బంగారాన్ని వాళ్ళందరినీ చంపి అదంతా తీసుకొచ్చి ఆ మధ్యప్రదేశ్లోని ఆ ఆసిఫ్ ఘాట్ ఆ ప్లేస్లో లోపల పాతి పెట్టినట్టు మనకైతే సినిమాలో చూపించాడు. అది చూసి మధ్యప్రదేశ్ ప్రజలందరూ రాత్రికి రాత్రి ఏం చేశారో చూడండి. यहाँ पे लोग सोना खोद रहे हैं। ये देखो पूरी उजाला ही उजाला कर दिया है और ये खेत में ऐसा पाया गया है कि सोना निकल रहा है। तो सब लोग गैती पावड़ा तगारी चालना सब ला के यहाँ पे खोद खोद के सोना के सिक्के निकाल रहे हैं। ये देखिए कितनी पब्लिक है, कितनी भीड़ है। ये देखो, ये देखिए, ये देखिए पूरे खेत में, ये असीरगढ़ का खेत है एक, वहाँ पर सोने के सिक्के मिल रहे। जैसा लोगों को पता चला सब आ गए हैं। పోలీసులు అయితే అందరికీ వార్నింగ్ ఇచ్చారు. 144 సెక్షన్ అయితే అక్కడ అమలు చేస్తున్నారు. ఎవరైనా అక్కడ తవ్వడానికి లేదు. ఎందుకంటే గడ్డపారలు, పారలు, బొచ్చలు అన్ని తెచ్చుకొని ఫ్యామిలీ గుంటలు కూడా వెతుకుతున్నారు. కానీ అక్కడ వెతకడం వల్ల లాభం లేదు, అక్కడ ఉండదు అని చెప్పేసి వాళ్ళు అంటారు. సినిమాలో సీన్ చూసి నమ్మే వస్తారా మీరు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక చిన్న బంగారం రవ్వైనా దొరకపోదా అని చెప్పేసి మన వాళ్ళు అయితే ఒకటే వెతుకుతారు. కానీ ఉంటుందా భయ్యా? ఎక్కడో లోపల ఉంటే ఛాన్స్ ఉండేది. మరి నేను కూడా వెళ్ళిపోయేటోడేమో అది. కానీ చాలా కామెడీగా ఉంది చూస్తుంటే.